దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పాపములు అని చెప్పబడినవి ఏమేమి ఉన్నాయో మనం వాటిని చూస్తూ ఉన్నాం. మనము పాపము చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏ పనులు పాపాలో మనకి తెలిసి ఉండాలి. ఏ పనులు పాపాలో మనకు తెలుసుంటే ఆ పాపాలు మనం చేయకుండా చాలా జాగ్రత్తగా జీవించడం అనేది కుదురుతుంది. ఏ పనులు పాపాలో మనకు తెలియకుండా మనం ఉంటే ఎన్నో పనులు మనము పాపాలని తెలియక వాటిని చేసేస్తాం. తెలిసి చేసినా తెలియక చేసినా దేవుని దృష్టికి పాపమే. దాని ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి మనమందరము కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యంలో మనకి దేవుడు తెలియపరుస్తున్న సత్యాలు మనం గ్రహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ పనులు పాపాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి మాటల్లో పాపములు అని దేవుడు ఏ వాటిని అన్నాడో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూడండి ఒకసారి మళ్ళా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29 నుంచి 32 వరకు చదువుదాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 29 నుంచి 32. చూడండి, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. వాటిని చేయుచున్నారు. ఇటువంటి పనులు అక్కడ రాయబడిన లిస్ట్ అన్నీ కూడా రాయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఏంటి? దేవుని దృష్టికి పాపములు. ఇప్పుడు మనం చదివిన పనులన్నీ కూడా ఏంటి? పాపములు. కాబట్టి ఆ పాపములు చేసిన వారు దేనికి పాత్రులవుతారట? ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. ఏంటండి? ఆ పనులు ఎవరు చేస్తారో వారు మరణాన్ని పొందుతారు. ఎందుకంటే అక్కడ రాయబడిన పనులన్నీ పాపాలుగా ఉన్నాయి. ఆ పాపాలు ఎవరు చేస్తారో వారు ఆ పాపాలకు రావాల్సిన జీతమైన మరణాన్ని పొందుకుంటారు. కాబట్టి అక్కడ రాయబడిన పనులన్నీ పాపాలు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఆ పాపాలు మనం ఎప్పుడూ చేయకుండా ఉండాలి. మనం దేవుని రాజ్యంలో సజీవులుగా ఉండాలి అంటే మరణాన్ని పొందకూడదు. అంటే రెండవ మరణమైన అగ్నిగుండానికి మనము పాత్రులు అవ్వకూడదు. కాబట్టి ఈ పాపాలు మనం చేయకుండా, మనం మరణం పొందకుండా దేవుని వాక్య ప్రకారంగా పరిశుద్ధులుగా జీవించి పరలోక రాజ్యానికి నిత్య జీవానికి మనము వారసులము అవ్వాలి అన్న సంగతి మనకు తెలుస్తుంది. కాబట్టి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండు. ఈ పాపాలు చేస్తే మరణం పొందుతాము అన్న సంగతి తెలుసు కూడా ఏం చేస్తున్నారట? వాటిని చేస్తున్నారు, వాటిని చేయుచున్నారు అని రాయబడింది వాక్యంలో. కాబట్టి ఇక్కడ ఏవేవైతే మనకు కనబడుతున్నాయో అవన్నీ పాపాలు. ఆ పాపాలు మనలో ఉంటే మరణం పొందుతాము అన్న సంగతి తెలుసుకోవాలి. అదే కాకుండా తర్వాత ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. వారు చేస్తున్నారు, అలాగే వేరే వారు చేస్తుంటే వారితో వీళ్ళు సమ్మతిస్తున్నారు. వారితో వీళ్ళు కలిసి ఆ పాపాలు వీళ్ళు కూడా చేస్తున్నారు. లేదంటే ఆ పాపం మరొక వ్యక్తి చేస్తుంటే ఆ పాపాన్ని ఈ మనిషి ఏం చేస్తున్నాడు? సమ్మతిస్తున్నాడు. ఈ మనిషి ఆ పాపం చేసినా మరణం పొందవలసిందే. లేదంటే ఇంకో మనిషి ఆ పాపం చేస్తుంటే ఆ మనిషితో ఈ మనిషి సమ్మతించినా అప్పుడు కూడా అది పాపమే అవుతుంది. ఖచ్చితంగా దానికి కూడా మరణశిక్ష అనుభవించవలసిందే అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అక్కడ రాయబడిన పనులన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అవన్నీ పాపాలు కాబట్టి వాటి వల్ల ఏమొస్తుందట? మరణము వస్తుంది అంటున్నాడు.
సరే, 3వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 12వ వచనం నుంచి ఒకసారి చదవండి, 18వ వచనం వరకు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మనం చూస్తూ ఉంటే ఇక్కడ రాయబడిన మాటలు మనం గమనించాలి. 11 నుంచి చదివితే, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుణ్ణి వెదుకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇక్కడ చూడండి, కొన్ని పాపాలు రాయబడినవి. వారి గొంతిక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, మన శరీర అవయవాల్లో మనల్ని పాపులుగా చేసే అవయవం ఏది అంటే ఎక్కువగా మన యొక్క నాలుక. మన చేత ఎక్కువ పాపాలు జరగడానికి మనము ఎక్కువ పాపాలు ఏ అవయవంతో చేస్తామంటే ఖచ్చితంగా నోటితో ఎక్కువ పాపాలు చేసే అవకాశం ఉంటుంది. మన నోటి మాటల ద్వారా ఎన్నో పాపాలు మన జీవితాల్లో మనం చేస్తూ ఉంటాం. ఆ మాటలు మాట్లాడేటప్పుడు అవి మనకి పాపాలుగా కనిపించకపోవడము, ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఆ పాపాలకి వచ్చే జీతము అనుభవిస్తాము అన్న భయము మనలో లేకపోవడం, ఆ నోటి మాటలు ఆ సమయానికి మనం కంట్రోల్ చేసుకోకుండా ఆ నోటి మాటల్లో ఎన్నో పాపాలు మనము చేసి మనం దేవుని శిక్షలు అనుభవించడం అనేది జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చెప్తున్నాడు, వారి గొంతిక తెరచిన సమాధి అంట. వారి నోటు ఏంటంట? తెరచిన సమాధి. చూడండి, సమాధిని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? సమాధి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? భయంకరమైన కంపు కొడుతుంది. సమాధి లోపల ఏముంటుంది? సమాధి లోపల ఏముంటుంది? కుళ్ళిపోయిన అస్థిపంజరం ఉంటుంది కదండి. కుళ్ళిపోయిన అస్థిపంజరం ఒకవేళ సమాధిని ఓపెన్ చేస్తే ఆ కుళ్ళిపోయిన శవంలో నుంచి ఏమొస్తుంది? భయంకరమైనటువంటి వాసన వస్తుంది. భయంకరమైనటువంటి ఆ చెడు అక్కడ మనకు కనబడతా ఉంటారు. కాబట్టి దేవుడు ఇక్కడ కొంతమందిని ఎవరితో పోలిస్తున్నాడు అంటే తెరవబడిన సమాధితో పోలిస్తున్నాడు. కొంతమంది నోరులు ఎలాగుంటాయట? తెరవబడిన సమాధితో. ఆ నోరు తెరిస్తే భయంకరమైన పాపపు మాటలు వారి లోపల నుంచి వస్తాయి. వాళ్ళ లోపల హృదయము కుళ్ళిపోయి ఉంది. ఆ కుళ్ళిపోయిన హృదయము ఏమవుతుంది? మాటల రూపంలో భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నది. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడును అని రాయబడింది వాక్యంలో. కాబట్టి హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. కాబట్టి హృదయంలో పాపపు మాటలు నిండిపోయి ఉంటే ఖచ్చితంగా ఆ మాటలన్నీ నోట్లోంచి బయటికి వస్తాయి. ఆ నోట్లోంచి బయటకు వచ్చిన మాటల్లో పాపాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఆ నోట్లోంచి వచ్చే మాటలతో మనం పాపం చేయకూడదు. ఆ నోట్లోంచి వచ్చే మాటలు మన చేత పాపం చేస్తున్నాయేమో అన్న సంగతి చూసుకోవాలి. నోటి మాటల ద్వారా చేసిన పాపానికి కూడా ఖచ్చితంగా తగిన శిక్ష మనము అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారి నోరు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్పవిషమున్నది. దేవునికి స్తోత్రం. ఏంటండి? వారి నాలుకతో ఏం చేస్తున్నారట? మోసం చేస్తున్నారు. వారి నోటి మాటలతో ఇతరులను ఏం చేస్తున్నారు? మోసము చేస్తున్నారు. ఆ మోసపు మాటలు పాపము. ఆ మోసం వల్ల ఆ మనిషి చాలా లబ్ధి పొందుతున్నాడేమో. తన నోటి మాటలతో ఇతర మనుషుల్ని మోసం చేయడం వల్ల ఈ మనిషి చాలా లాభం పొందుతున్నాడేమో, చాలా లబ్ధి పొందుతున్నాడేమో, చాలా మేలు పొందుతున్నాడేమో ఒకవేళ. కానీ దేవుని దృష్టికి ఆ నోటి మాటలతో ఆ మనిషిని మోసం చేయడం అనేది ఎలా కనబడుతుంది? పాపము కింద కనబడుతూ ఉన్నది.
అవతల వాడిని ద్వారా లబ్ధి పొందాలని ఆ మనిషిని ఈ నోటి మాటలతో మోసం చేశావు. అది దేవుని దృష్టికి పాపము. నీ నోటి మాటల్లో పాపం ఉన్నదన్న సంగతి నీ చేతిలో మోసపోయిన వాడికి కూడా తెలియదు. నీ నోట్లోంచి వచ్చే మాటలు మోసపు మాటలు అన్న సంగతి నువ్వు ఎవరితో ఆ మాటలు చెప్పావో వాడికి తెలియదు. కానీ నువ్వు నా మాటలతో మోసం చేస్తున్నావు అని గుర్తించడేమో కానీ ఆ మాటలతో అవతల మనిషిని మోసం చేసి లబ్ధి పొందుతున్నావు అన్న సంగతి ఎవరు గుర్తిస్తున్నారు? దేవుడు గుర్తిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆ మోసపు మాటలు లేదంటే ఆ పాపపు మోసపు మాటలను బట్టి ఖచ్చితంగా శిక్ష మనిషికి విధిస్తాడు అన్న సంగతి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారి నోటి మాటలతో ఏం చేస్తారట? మోసం చేస్తున్నారు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఏముందట? సర్ప విషం. పాము యొక్క విషము, పాము లోపల ఏదైతే ఉంటుందో, పాము కూరల్లో విషం ఏదైతే ఉంటుందో అలాంటి విషం ఉంటుందంట కొంతమంది మనుషుల యొక్క నోటిలో, కొంతమంది మనుషుల యొక్క నోటి మాటల్లో. దేవునికి స్తోత్రం కలుగు. వారి నోటి మాటలతో విషం కక్కుతూ ఉంటారు. ఏంటండి? వారి నోటి మాటలతో విషం కక్కుతూ ఉంటారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా అటువంటి మాటలు ఒకవేళ మాట్లాడి ఎదుటివాడిని మోసం చేస్తున్నావా, నువ్వు పాపిగా ఎంచబడ్డావు, అటువంటి మాటలు నీ నోటిలోంచి వచ్చాయా, ఖచ్చితంగా ఆ రోజు ఆ మాటలను బట్టి పాపిగా దేవుడి దృష్టికి మారిపోయావు అన్న సంగతి తెలుసుకోవాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన నోటి మాటలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి చదువుదాం కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవునికి స్తోత్రం కలుగు. సాధారణంగా ప్రతి మనిషి చాలా ఎక్కువగా పాపం చేసేది నోటితోనే. చాలా ఎక్కువ పాపాలు మన అకౌంట్లో ఏ పనిని బట్టి పడుతున్నాయంటే నోటి మాటల్లోనే మన పాపాల అకౌంట్ చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. కానీ మన నోటి మాటలను మనం సాధు చేసుకోగలిగితే, మన నోటి మాటలను మనం కంట్రోల్ చేసుకోగలిగితే, మన నోటి మాటలకు మనం కళ్ళెము పెట్టుకోగలిగితే, మనము దేవునికి పాపాలుగా కనబడుతున్న మాటలు మాట్లాడకుండా మనము చాలా జాగ్రత్తగా చూసుకోగలిగితే మనలో ఆ పాపము ఉండదు. ఒకవేళ కోపంతో మాట్లాడి ఆ మాటలతో పాపం చేసావా, పగతో మాట్లాడి ఆ మాటలతో పాపం చేసావా, మోసంతో మాట్లాడి ఆ మాటలతో పాపం చేసావా, లేదంటే ఇంకోటి దూషణ మాటలు పలికి పాపం చేసావా, శపించే మాటలు పలికి పాపం చేసావా, ఏదైనా సరే దాని ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే. అది పాపముగా ఎంచబడుతుంది అన్న సంగతి మర్చిపోకూడదు. అది పాపముగా ఎంచబడుతున్నది అన్న సంగతి ఇప్పుడు కూడా మనము మర్చిపోకూడదండి. కాబట్టి వారి కంఠం ఏంటంటే తెరచిన సమాధిలాగా ఉన్నది. 140వ కీర్తన 3వ వచనం చదవండి. 143. పాము నాలుక వలె వారు తమ నాలుకను వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషము ఉన్నది. వారి పెదవుల క్రింద ఏముందట? సర్ప విషము ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ నోటి మాటల్లో ప్రేమను నువ్వు వెల్లడి చేస్తున్నావా, లేదంటే నీ నోటి మాటల్లో విషము కక్కుతున్నావా? నోటి మాటల ద్వారా విషము, మోసపు మాటలు, కొండెపు మాటలు, అబద్ధపు మాటలు, లేదంటే దూషణ మాటలు, శపించే మాటలు, లేదంటే ఏ మాటలు వస్తున్నాయి నోట్లోంచి? మన నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయి? ఏ మాటలు దేవుని దృష్టికి పాపాలుగా కనబడుతున్నాయి? ఏ మాటలు దేవుని దృష్టికి వాక్యానికి అంగీకారంగా ఉన్నాయి? ఏ మాటలు పాపాలుగా ఉన్నాయి? ఆ పాపాలకు మనం శిక్ష అనుభవించాలి కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా జాగ్రత్తగా మన నోటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. విషము ఉండడానికి వీల్లేదు. ఏంటండి? నోట్లో ఏముండడానికి వీల్లేదు? విషము, సర్ప విషము ఉన్నది అని అక్కడ చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం.
అంటే అలాంటి డేంజర్ పర్సన్స్ అన్నమాట. అలాంటి డేంజర్ మాటలు, పాము అంత ప్రమాదకరమైన విషం కక్కే లాంటి మాటలు మాట్లాడి పాపాలు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు అని చెప్తున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి మాటలు మాట్లాడకుండా చూసుకోవాలి. 10వ అధ్యాయం కీర్తనల గ్రంథం 7వ వచనం. 10వ అధ్యాయం 7వ వచనం. 10వ అధ్యాయము కీర్తనల గ్రంథం 7వ వచనం. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నోరంటే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు, వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు కపటపు మాటలు, వాడి నోట్లోంచి వచ్చే మాటలు శాపపు మాటలు, వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు వంచన, మనుష్యులను వంచన చేసే మాటలు వస్తున్నాయి అంటున్నాడు. వారి నాలుక కింద చేదు, చేటు, వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నవి. వారి నోటి మాటలతో ఎదుటివారికి చేటు చేస్తున్నారు, చెడు చేస్తున్నారు. వారి నోటి మాటలతో ఎదుటివారిని మోసం చేస్తున్నారు. వారి నోటి మాటలతో ఎదుటివారిని బాధ పెడుతున్నారు. వారి నోటి మాటలతో ఎదుటివారిని ఏడిపిస్తున్నారు. వారి నోటి మాటలతో వారి హృదయం నొచ్చుకునేలాగా చేస్తున్నారు. వారి నోటి మాటలతో ఎన్నో రకాలుగా అవతల వారికి ఇబ్బందులు కలగజేస్తున్నారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన మాటలు మనకు పాపాలుగా కనబడవు, కానీ మన నోట్లోంచి వచ్చే మాటలు మనకు పాపాలుగా కనబడవు, పాపాలుగా వినబడవు. కానీ మన నోట్లోంచి వచ్చే మాటలన్నీ కూడా ఖచ్చితంగా ఏవి పాపాలో, ఏవి వాక్యానుసారమైన మాటలో ఏ రోజుకి ఆ రోజే దేవుడి దగ్గర సెపరేట్ చేయబడతాయి. ఏ రోజుకి ఆ రోజే మన నోట్లోంచి వచ్చే మాటలు సెపరేట్ చేయబడి వాటికి రావలసిన ప్రతిఫలాన్ని దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలి. అందుకనే దావీదు అంటాడు, ప్రభువా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఎప్పుడైనా చేసి ఉండామా అటువంటి ప్రార్థనలు? అసలు ఎప్పుడైనా అటువంటి ప్రార్థనలు మన నోట్లోంచి వచ్చాయా? ఇదిగో తెరచని సమాధులు అంటే నోట్లు మనవి కూడా అంతే. ఏంటండి, ఇలాంటి మంచి ప్రార్థనలు మన నోట్లోంచి రావు. ఎప్పుడు పనికి మాలిన ప్రార్థనలన్నీ వస్తాయి మన నోట్లోంచి, అడుక్కునే ప్రార్థనలన్నీ వస్తాయి మన నోట్లోంచి. ఎప్పుడు కూడా భూ సంబంధమైన ప్రార్థనలు, లోక సంబంధమైన ప్రార్థనలు, రోగాలు తగ్గించమని ప్రార్థనలు, లేదంటే అప్పులు తీర్చమని ప్రార్థనలు, పెళ్ళిళ్ళు చేయమని ప్రార్థనలు, ఇళ్ళు కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థనలు, ఏవైతే భూ సంబంధమైన అవసరతలు ఉన్నాయో అవన్నీ తీర్చు అని ప్రార్థన చేయడం తప్ప ఇంకో ప్రార్థన మన నోట్లోంచి రాదు. కానీ దావీదు నోట్లోంచి ఆ రోజు వచ్చిన ప్రార్థన చూస్తే ఏమంటున్నాడు? యెహోవా ఇదిగో నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగా. నా నోట్లోంచి వచ్చే మాటలన్నీ నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. నేను ఒక రోజులో ఎన్ని మాటలు మాట్లాడుతున్నానో ఆ మాటలన్నీ నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి ప్రభువా, అలాగ నాకు సహాయము చెయ్యి. నీకు అంగీకారంగా ఉండే మాటలే నా నోట్లోంచి రావడానికి సహాయం చేయి. నీ దృష్టికి పాపాలుగా ఉండే మాటలు నా నోట్లోంచి రాకుండా నాకు సహాయము చెయ్యి. అదే దావీదు అంటాడు మరొక చోట, నేను నా నోటికి కళ్ళెము పెట్టుకుంటుని. నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. నోటితోనే ఎక్కువ పాపాలు మనం చేస్తాం కాబట్టి పాపపు మాటలు మాట్లాడకుండా మన నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకోవాలి. నోటి మాటలను కంట్రోల్ చేసుకోకపోతే దేవుడి దగ్గర ఎన్నో రూపాలుగా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఒక్కొక్కరు అస్సలు వారి నోటిని కంట్రోల్ చేసుకోరు. ఒక్కొక్కరు చాలా స్పీడ్గా నోటితో మాట్లాడేస్తూ ఉంటారు. అప్పటికప్పుడే చాలా స్పీడ్గా అబద్ధపు మాటలు, అప్పటికప్పుడే దూషణ మాటలు, అప్పటికప్పుడే చెడ్డ మాటలు, అప్పటికప్పుడే లేని మాటలు, ఇలాగా కొండెపు మాటలు, లేదంటే చెప్పుడు కొట్టు మాటలు, ఇలాగ ఎన్నో రకాలైన మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. ఏమాత్రం భయము లేకుండా. మన మాటలన్నీ ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. మన మాటలన్నీ ఎవరు వింటున్నారంట?
దేవుడు వింటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణములో వారు మోషే మీద అహరోను మీద సణుగుతున్న మాటలన్నీ కూడా నేను విన్నాను. ఏమన్నాడు దేవుడు అప్పుడు? నేను విన్నాను. వారు మాట్లాడిన దూషణం, ఆ సణుగుడు మాటలన్నీ నేను విన్నాను, నాకు వినబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా జాగ్రత్తగా మన నోటి మాటలను మనము అదుపు చేసుకోవాలి. లేకపోతే ఎన్నో శిక్షలు మనం అనుభవించవలసినటువంటి అవసరం వస్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి. నాలుక చిన్న అవయవమే. మనిషి శరీరంలో ఉన్న అవయవాలన్నిటిలోకి చిన్న అవయవం ఏదంటే నాలుకే. కానీ ఆ చిన్న నాలుక ఏమవుతుందట? మనిషి శరీరంలో బహుగా అదిరిపడుతుంది. నాలుక అగ్ని. నాలుక అగ్ని, చిన్న నిప్పు కణం పెద్ద అడవిని తగలబెట్టేయగలదు. అలాగే అతి చిన్న అవయవం నాలుక. ఈ చిన్న అవయవమైన నాలుకతో మనం మాట్లాడే మాటలు అగ్నిలాగా మన శరీరాన్ని అంతటిని, మన ఆత్మని కాల్చివేస్తాయేమో చూసుకోవాలి. మన ఆయుష్ను కాల్చివేస్తున్నాయేమో చూసుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాల్చివేస్తున్నాయేమో చూసుకోవాలి. మన ఆశీర్వాదాన్ని కాల్చివేస్తున్నాయేమో చూసుకోవాలి. ఒక చిన్న నిప్పు కణం చాలు, చాలా పెద్ద అడవంతా చిన్న నిప్పు కణం వల్ల తగలబడిపోతుంది. అలాగే ఇంత పెద్ద బాడీ చిన్న నాలుక వల్ల, అగ్ని లాంటి మాటలు ఆ నాలుకతో మనం మాట్లాడడం వల్ల మొత్తం బాడీ అంతా కాలిపోతుంది. అంటే బాడీ అంతా పాపమయమైపోతుంది. బాడీలో ఉన్న ప్రతి అవయవము పాపమైపోతుంది. చేసే ప్రతి మాట, నోట్లోంచి వచ్చే మాటలన్నీ పాపాలుగా మారిపోతున్నాయి. ఆ తర్వాత మనం చివరికి అగ్నిగుండంలో, ఈ బాడీ వెళ్ళి అగ్నిగుండంలో పడిపోయడానికి ఆ నాలుకే కారణం అవుతుంది. మనం మరణం పొందడానికి ఆ నాలుకే కారణం అవుతుంది. మనం నిత్య నరకానికి పోవడానికి ఆ నాలుకే కారణం అవుతుంది అంటున్నాడు అక్కడ. నాలుక అగ్ని. మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచము సర్వ శరీరానికి ఈ నాలుక మాలిన్యాన్ని కలగజేస్తుంది. బాడీ అంతటికి, బాడీలో ఉన్న ప్రతి అవయవానికి ఈ నాలుక ఏం చేస్తుంది? మాలిన్యాన్ని కలగజేస్తుంది. నరకము చేత. అటువంటి నాలుక ఎవరికి ఉంటుందో వాడు నరకానికి పోవలసిందే. అటువంటి నాలుకతో ఎవడైతే పాపపు మాటలు మాట్లాడుతున్నాడో వాడు నరకానికి వెళ్ళిపోవలసిందే. వాడి శరీరం నరకంలో కాలిపోవలసిందే. వాడి ఆత్మ నరకంలో కాలిపోవలసిందే. వాడు చివరికి నరకంలో భయంకరంగా కాలి బూడిదైపోవలసిందే. ప్రతి మనిషి వల్ల మృగాలు, పక్షులు, జంతువులు, జలచరాలు ఇవన్నీ సాధు చేయబడుతున్నాయి. కానీ ఏ మనుషుడు తన శరీరం లోపల ఉన్న చిన్న అవయవమైన నాలుకను సాధు చేసుకోలేకపోతున్నాడు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అని రాయబడింది. ఏంటి? పెద్ద పెద్ద జంతువులను చంపేస్తున్నాడు, పెద్ద పెద్ద పక్షుల్ని, పెద్ద పెద్ద మృగాల్ని, పెద్ద పెద్ద జలచరాలని చంపేయగలుగుతున్నాడు. వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాడు. వాటన్నిటినీ కూడా ఆహారంగా చేసుకోగలుగుతున్నాడు. కానీ వాడి లోపల ఉన్న అతి చిన్న అవయవమైన ఆ యొక్క నోటిని, నాలుకను కంట్రోల్ నాలుకను కంట్రోల్ చేసుకోవడం అంటే ఏంటి? నోటి మాటలను, నాలుకను సాధు చేసుకోలేకపోతున్నాడు అంటే ఏంటి? నోటి మాటలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. నోటి మాటల విషయంలో నిగ్రహము ఉండటం లేదు. నోటి మాటల విషయంలో కళ్ళెం పెట్టుకోవటం లేదు. నోటి మాటల విషయంలో ఏమాత్రం భయము లేకుండా మాట్లాడడం అనేది కనబడుతుంది.
అయితే ఈ అగ్ని చిన్న అగ్ని కణమే నాలుక, కానీ మొత్తం బాడీ అంతటినీ అగ్నితో అగ్నిగుండంలో కాలి బూడిదైపోయేలాగా చేస్తుంది అంటున్నాడు. ఏ నరుడును నాలుకను మరణకరమైన విషముతో నిండి ఉన్నది. ఆ నోట్లోంచి ఆ నాలుక ద్వారా వచ్చే మాటలు మరణకరమైన విషపు మాటలు వచ్చేలాగా ఉంటున్నాయి, వస్తాయి దాంట్లోంచి. ఈ నాలుకతోనే తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ నాలుకతోనే దేవుని పోలికలో ఉన్న మనుషులను శపిస్తున్నారు. మనుషులను శపిస్తున్నారు. ఆ నాలుకతోనే దేవుని స్తుతించడం, ఆ నాలుకతోనే దేవుని పోలికలో ఉన్న మనుషులను శపించడం, దూషించడం, ఆ నాలుగుతోనే దేవుడి పోలికలో ఉన్న మనుషుల మీద కొండాలు చెప్పడం, ఆ నాలుగులోనే దేవుని పోలికలో ఉన్న మనుషుల మీద లేని వార్తలు పుట్టించడం, చెప్పుడు కొట్టి మాటలు చెప్పడం, శాపపు మాటలు పలకడం, దూషణ మాటలు పలకడం, బూతు మాటలు పలకడం. ఏంటండి బూతు మాటలు పలకడము? మన చర్చిలో ఒక విశ్వాసి చెప్తూ ఉంటారు, పచ్చి బూతు మాటలతో తిడుతున్నారు నన్ను అని. ఏంటండి పచ్చి బూతు మాటలతో తిట్టడం అనేది జరుగుతుందండి నన్ను అని చెప్పడం జరిగింది. మన విశ్వాసుల్లో ఒక విశ్వాసి గురించి, అదే విశ్వాసి కుటుంబానికి చెందినటువంటి మనిషి పచ్చి బూతు మాటలు. మన విశ్వాసులము బూతు మాటలు దూషించడమే పెద్ద పాపం, తిట్టడమే పెద్ద పాపం, దూషించడమే పెద్ద పాపం. అలాంటిది బూతు మాటలతో దూషించడం దేవుడి చేతుల్లోంచి తప్పించుకోగలమా? తప్పించుకోగలమా? ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి చేతుల్లో నుంచి తప్పించుకోలేం మనము. జాగ్రత్త. నువ్వు మాట్లాడుతున్న ఆ బూతు మాటలు, నువ్వు దూషిస్తున్నటువంటి ఆ బూతు మాటలతో కూడిన దూషణ ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా ఉండాలి. ఏ కోపం వచ్చినా, ఎంత ఆవేశం వచ్చినా, ఎంత ఆ సమయానికి ఎంత అలాగ మనము ఒకవేళ ఇదైపోయినా సరే, మన నోట్లోంచి అలాంటి మాటలు, దూషణ మాటలు, అలాంటి బూతు మాటలు, అలాంటి చెడ్డ మాటలు, మనకి పాపాన్ని తెచ్చుతున్న మాటలు రావడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఏ పరిస్థితిలో ఉన్న అటువంటి మాటలు మాట్లాడడానికి వీల్లేదు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. మన నోటి మాటలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. మృదువైన మాటలు మాట్లాడాలి అంటున్నాడు కదండి. ఏమంటుంది బైబిల్లో? మృదువైన మాటలు మాట్లాడాలి. ప్రేమతో కూడిన మాటలు, దయతో కూడిన మాటలు, మంచితనంతో కూడిన మాటలు, ఆప్యాయతతో కూడిన మాటలు, అనురాగంతో కూడిన మాటలు, ఓదార్చే మాటలు, బలపరిచే మాటలు, స్థిరపరిచే మాటలు, ధైర్యపరిచే మాటలు, నిబ్బరపరిచే మాటలే మన నోట్లోంచి రావాలి తప్ప మనకు పాపాన్ని తెచ్చిపెట్టే మాటలు మన నోట్లోంచి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. ఎవరిదండి? మనదే. లేదంటే మనము ఆ మాటలను బట్టి దేవుని దృష్టికి ఏమైపోతాం? పాపులం అయిపోయామంటే దేవునికి అయిష్టులంగా మారిపోతాం. దేవునికి అయిష్టులంగా మారిపోయామంటే ఇంకా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దండగే, ఎంత భక్తి చేసినా దండగే, రోజు ఎన్ని గంటలు వాక్యం చదివినా దండగే, నీకు వాక్య జ్ఞానం ఎంత ఎక్కువ ఉన్నా దండగే, నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా దండగే, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా దండగే, ఎన్ని చేసినా దండగే, ఎంత పరిచర్య చేసినా దండగే, ఎన్ని పాటలు పాడినా దండగే, అన్నీ దండగే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన నోటి మాటలు ఏమవుతున్నాయి? పాపాలుగా ఎంచబడుతున్నాయా, లేదంటే దేవునికి అంగీకారంగా అవి ఉంటున్నాయా? ఏ రోజుకి ఆ రోజే చూసుకోవాలి. మాట్లాడే సమయాల్లో మనం చూసుకోవాలి. చదవండి. ఆ నోటితోనే శపిస్తున్నారు, ఆ నోటితోనే దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆ నోటితోనే
శపిస్తున్నారు. ఒక్క నోట నుండియే ఆశీర్వాదపు మాటలు వస్తున్నాయి, ఆ నోట్లోంచే శాపపు మాటలు వస్తున్నాయి, బయలు వెళుతున్నాయి. నా సహోదరులారా, ఉండకూడదు. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లి గట్టిగా చెప్దామా, ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు. నా సహోదరులారా, అలాంటి మాటలు మాట్లాడకూడదు. నా సహోదరులారా, అలాంటి పాపాలు మీ నోటి మాటలతో చెయ్యకూడదు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీటి బుగ్గలో తీయని నీరు, చేదు నీరు ఊరునా? ఒక నీటి బొగ్గలో తీయని నీరు, అలాగే అదే నీటి బొగ్గలో చేదు నీరు ఊరినా అయితే చేదు నీళ్ళు వస్తాయి, లేదంటే తీపి నీళ్ళు వస్తాయి, అంతే తప్ప ఒకే నీటి బొగ్గలో చేదు నీరు తీపి నీరు రాదు. అలాగే ఇదే నోటితో ఆశీర్వాదపు మాటలు, అలాగే శాపపు మాటలు రాకూడదు. ఇదే నోటితో దేవుని స్తుతించే మాటలు, ఇదే నోటితో దేవుని ప్రార్థించే మాటలు, ఇదే నోటితో మనుషుల్ని దూషించే మాటలు రాకూడదు. నా సహోదరులారా, అలాగా ఉండకూడదు. అంజూరపు చెట్టుకి ఒలివకాయలు కాస్తాయా? అలాగే ద్రాక్ష చెట్టుకి అంజూరపు కాయలు కాస్తాయా? ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీరు ఊరదు. కాబట్టి మన నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయి? ఒకవేళ ఈ నోట్లోంచి ప్రార్థన మాటలు ఒక 2 గంటల సేపు వచ్చినాను. ఈ నోటితోనే కదా ప్రార్థన చేస్తాం. ఈ నోటితోనే ఒక 2 గంటల సేపు ప్రార్థన చేసాం అనుకుందాం. ఒక 2 గంటల సేపు దేవునికి ప్రార్థన చేసిన మాటలన్నీ నోటితో వచ్చాయి. అదే రోజు అదే నోటితో దేవుని పోలికగా ఉన్న మనిషి, ఆ మనిషి నీ ఇంట్లో మనిషి అవ్వచ్చు, నీ బయట మనిషి అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అవ్వచ్చు, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని అదే నోటితో ఆ రోజు దూషించిన మాటలు, శపించిన మాటలు, తిట్టిన మాటలు, బూతు మాటలు, ఇలాగా ఏ కారణం చేతో మొత్తానికి చెప్పానా మీ ఇద్దరికే? పట్టుకుని ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము ఒకవేళ అదే నోటితో ఆ రోజు ఒక మనిషిని దూషించిన మాటలు, శపించిన మాటలు, కొండాలు చెప్పిన మాటలు, అబద్ధాలు చెప్పిన మాటలు, చెప్పుడు కొట్టు మాటలు చెప్పిన మాటలు, ఏ మాటలో మొత్తానికి మోసపు మాటలవో కపటపు మాటలో ఏయో మాటలు ఒక 5 నిమిషాలు కొన్ని మాటలు ఆ నోటితో ఆ మనిషి పలికాడు. అదే నోటితో ఆ రోజు దేవుడిని స్తుతించిన మాటలు, అదే నోటితో ఆ రోజు దేవుడికి ప్రార్థన చేసిన మాటలు ఒక 2-3 గంటల సేపు వచ్చాయి. కానీ ఈ 5 నిమిషాలు నోట్లోంచి వచ్చిన శాపపు మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల వల్ల 2-3 గంటల సేపు నువ్వు స్తుతించిన మాటలు క్యాన్సిల్ అయిపోయాయి. 2-3 గంటల సేపు నువ్వు ప్రార్థించిన ప్రార్థన క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, దేవుడు పాపుల మనవి ఆలకించడు అని ఉంటుంది. దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఆ రోజు నీ నోట్లోంచి వచ్చిన మాటలు పాపాలు కాబట్టి, ఆ పాపాలను బట్టి నువ్వు ఆ రోజుకి పాపిగా ఎంచబడ్డావు కాబట్టి, పాపిగా ఎంచబడిన నీవు ఆ రోజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించడు. పాపిగా ఉన్న నీవు అదే పాపిగా ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు నువ్వు చేసిన ప్రార్థన ఆలకించడు. ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి, ఆ పాపం నీ మీద లేకుండా, ఆ పాపం పూర్తిగా పోయేలాగా నువ్వు పశ్చాత్తాపంతో, మారు మనసుతో, దేవుని దగ్గర దైవ చిత్తానుసారమైన దుఃఖంతో కడగబడి శుద్ధురాలు అయితే అప్పటి నుంచి మళ్ళా నీ ప్రార్థన దేవుడు వినడం స్టార్ట్ చేస్తాడు. అంతవరకు అది జరగలేనంత కాలము నీ ప్రార్థన నువ్వు ఎన్ని గంటలు చేసినా,
ఉపవాసాలతో చేసిన, కన్నీరు గార్చి చేసిన, దొల్లి చేసిన, ఏ రకంగా చేసినా ఆ ప్రార్థన వినదు. ఎందుకంటే దేవుడు పాపుల మనవి వాళ్ళకి. క్రైస్తవులు చాలామంది ప్రార్థనలు చేయడం అంటే అద్భుతంగా చేస్తారు, కానీ వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఎంతమంది వింటున్నాడో ఎంతమంది వింటలేదో కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఈరోజు నేను నా ప్రార్థన దేవుడి దృష్టికి అంగీకారం అవ్వాలంటే, ఈరోజు నా ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నేను పాపిగా ఉండకూడదు, నాలో పాపం ఉండకూడదు అని చూసుకునేవాడు ఎవడో లేడు. ప్రార్థన చేసేయమంటే కొన్ని సమయాలు పెట్టుకుంటారు, ఆ సమయాల్లో అద్భుతంగా ప్రార్థన బోళ్ళు అంతసేపు చేయడం చేస్తారు, బాగానే చేస్తారు. కానీ ఇంతకీ ఈ ప్రార్థన దేవుడు ఈరోజు వినాలంటే నేను పాపిగా ఉండకూడదు, నాలో పాపం ఉందంటే నా పాపాన్ని బట్టి ఈరోజు నా ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి నేను ప్రార్థన చేయడం ముఖ్యం కాదు, చేసిన ప్రార్థన దేవుడు వినాలంటే నేను దేవుని దృష్టికి ఏ పాపము లేనివాడిగా, ఏ పాపము లేనిదానిగా ఉన్నానా లేదా అని చూసుకునేవాడు ఎవడో లేడు. పాపాలైతే ఏ రకంగానో బోల్డ్ పాపాలు అకౌంట్లో పడిపోతున్నాయి, కానీ ప్రార్థనలు చేసేస్తూ ఉంటాం. చేసినప్పుడు అనుకుంటాం మన ప్రార్థన దేవుడు వింటున్నాడు, చేయకముందు అనుకుంటున్నావు నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, చేసేటప్పుడు అనుకుంటున్నావు నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, చేసేటప్పుడు అనుకుంటున్నావు, చేసిన తర్వాత అనుకుంటున్నావు నా ప్రార్థన వింటున్నాడు, చేసిన తర్వాత మనుషులతో చెప్తున్నావు ఇదిగో నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు విని కార్యం చేస్తాడు, నా ప్రార్థన దేవుడు విని అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇతరుల కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. పాపులు మనవి, అది నీ కోసం చేసుకున్న మనమైనా దేవుడు వినడు, లేదంటే నువ్వు ఇతరుల కోసం చేసిన మనమైనా దేవుడు వినడు. ఇతరుల కోసం ప్రార్థన చేస్తాం, ఇతరుల కోసం భారం వచ్చింది, ఇతరుల సమస్య నిమిత్తం, ఇతరుల శోధన నిమిత్తం, ఇతరుల కష్టం నిమిత్తం, ఇతరుల బాధ నిమిత్తం, ఇతరుల యొక్క వేదన నిమిత్తము కూడా నీకు ప్రార్థనలో జ్ఞాపకం వచ్చింది, చాలా దుఃఖం కూడా కలిగింది, చాలా ఆవేదన వచ్చింది ఆ మనిషి అనుభవిస్తున్న కష్టం గురించి. ఆ మనిషి గురించి నువ్వు విజ్ఞాపన చేశావు, ఆ మనిషిని స్వస్థపరచు ప్రభువా, నా సహోదరుడు ప్రభువా, నా సంఘ సహోదరి ప్రభువా, రోగంతో ఉంది ప్రభువా, వ్యాధితో ఉన్నాడు ప్రభువా, అయ్యా కష్టంలో ఉన్నాడు ప్రభువా, స్వస్థపరిచిన ఆయన తట్టుకోలేకపోతున్నాడు ప్రభువా, విడుదల దయచే ప్రభువా, నాయన నువ్వు దేవా సంపూర్ణంగా స్వస్థపరచు. మొత్తానికి ఆ మనిషి కష్టం గురించి విజ్ఞాపన చేసావు. ఏంటి సుఖం ఏంటి? నీ విజ్ఞాపన దేవుడు వినలేదు. ఆ మనిషి కోసం చాలా భారం వచ్చింది, నీ కోసం చాలా భారం వచ్చిందమ్మా, నీ కోసం చాలా భారం వచ్చిందయ్యా, నీ కోసం చాలా భారంతో ప్రార్థన చేశానయ్యే అని మళ్ళీ ఆ మనిషి దగ్గర పెద్ద ఫోజు కొడతాం. మళ్ళీ వెళ్ళి మనం నీ కోసం చాలా భారం వచ్చేసిందమ్మా నాకు ఈ వేళ ప్రార్థనలో, నీ కోసం, నీ కష్టం కోసం, నీ శోధన బట్టి నాకు చాలా వేదన వచ్చేసింది, ప్రార్థనలో జ్ఞాపకం వచ్చేసావు నువ్వే, నీ కష్టం జ్ఞాపకం వచ్చేసింది, నీ బాధ జ్ఞాపకం వచ్చింది, నీ కోసం చాలాసేపు దేవుడికి విజ్ఞాపన చేశాను, నీ కోసం కన్నీరు గార్చి విజ్ఞాపన చేశాను, నీ కోసం చాలా గట్టిగా మొరపెట్టాను, నీ కోసం చాలా గట్టిగా దేవుడిని వేడుకున్నాను. నీ బడాయి మాటలు ప్రయోజనం ఏమీ లేదు. ఆ మనిషి దగ్గర చాలా బడాయి కొట్టేసావు, కానీ ఇంతకీ నీ విజ్ఞాపన వినలేదు దేవుడు. ఎందుకంటే నీలో ఉన్న పాపాన్ని బట్టి నీ మనవి ఆయన వినలేదు. అది నీ కోసం చేసుకున్న మనమైనా, నీ కుటుంబం కోసం చేసుకున్న మనమైనా, నీ ఆరోగ్యం కోసం చేసుకున్న మనమైనా, లేదంటే ఇతరుల కోసం చేసిన మనమైనా సరే, ఆ రోజు నీలో ఉన్న పాపాన్ని బట్టి దాన్ని దేవుడు వినలేదు. మన జీవితంలో ఉన్న పాపాలను బట్టి దేవుడు ఆ మనవలు వినటం లేదు అన్న సంగతి మనకు తెలియట్లేదు. వింటున్నాడా వింటలేదా అని ఆలోచించుకునేవాడు ఎవడో లేడు, అంగీకరిస్తున్నాడా అంగీకరించటం లేదా అని తెలుసుకునేవాడు ఎవడో లేదు. చేసామా లేదా, అడిగామా లేదా, ప్రార్థించామా లేదా, మొరపెట్టామా లేదా, విజ్ఞాపన చేసామా లేదా, వేడుకున్నామా లేదా, అంతే. ఇంతకే అది పైకి వెళ్ళిందా లేదా, పైకి వెళ్ళేలాగా నేను ఉన్నానా లేదా, పైకి దేవుడి దగ్గరికి అది వెళ్ళి అంగీకరించబడిందా లేదా, దానికి జవాబు వచ్చిందా లేదా, దానికి జవాబు వచ్చేలాగా నా బ్రతుకుందా లేదా అని ఎవ్వడూ ఆలోచించుకునేవాడు లేడండి. చేసేమంటే కన్నీరు గార్చి చేసేస్తాం, చేసేమంటే ఉపవాసాలను చేసేస్తాం, చేసేమంటే చర్చికి వెళ్ళి చేసేస్తాం, చేసేమంటే గదిలో పోయి చేసేస్తాం. ప్రార్థనలు చేయడంలో మళ్ళీ క్రైస్తవులు మించిన వాళ్ళు ఎవడో లేడు. ఏంటండి,
కానీ ఎంతమంది ప్రార్థనలు దేవుడికి వినబడుతున్నాయి? ఎంతమంది క్రైస్తవుల ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి? ఎంతమంది క్రైస్తవుల ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి? ఎంతమంది క్రైస్తవుల ప్రార్థనలు దేవుడి దగ్గర, దేవుడి సన్నిధిలో చేర్చబడుతున్నాయి? వాక్యంలో దేవుడు పాపుల మనవి ఆలకించడు, పాపుల మనవి ఆలకించడు. పాపులంటే లోకంలో ఉన్న పాపులు, లోకంలో ఉన్న అన్యజనులైన పాపులు అని అనుకుంటాం. కానీ మనలో పాపం ఉంటే మనము పాపులమే. మనలో పాపం ఉంది అంటే మనము కూడా ఆ రోజు దేవుడికి పాపులమే. ఆ పాపం మనలో ఎంతకాలం అయితే ఉందో అంతకాలం దేవుడి దృష్టికి మనం పాపులమే. పాపుల మనవి దేవుడు వినడు. ఎంత గట్టిగా అడిగినా వినడు, ఎంత గట్టిగా చేసినా వినడు. కాబట్టి ఎదుటివారి కొరకు విజ్ఞాపన చేసినా సరే వినడు. కాబట్టి జాగ్రత్త. ప్రార్థన వినబడాలంటే, దేవుడికి అంగీకరించబడాలంటే, జవాబులు రావాలంటే మనలో ఏముండకూడదు? పాపము ఉండకూడదు. ఒకవేళ ఆ పాపం నీ నోటి మాటల ద్వారానే జరుగుతుందేమో చూసుకో. ఎన్నో రూపాలుగా పాపాలు జరుగుతాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది నోటి మాటల ద్వారాగా. ఒకవేళ పాపములు మన దగ్గర ఉంటే, మనలో ఉంటే, మనము దేవుడి దగ్గర ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థనకు జవాబు రాదు, వినబడదు. అసలు దేవుడి దగ్గరికి ఆ ప్రార్థన వెళ్ళదు. పాపుల ప్రార్థన ఏదో, పరిశుద్ధుల ప్రార్థన ఏదో దేవుడికి బాగా తెలుసు. పాపుల ప్రార్థన ఇంట్లోంచి బయటికి, స్లాబ్ దాటి బయటికి వెళ్ళాలంటే గాలిలో కలిసిపోద్ది. కానీ పరిశుద్ధుల ప్రార్థన ర్యాకెట్లాగా వెళ్ళిపోద్ది పరలోకానికి. పరిశుద్ధుల ప్రార్థన, పాపము లేని పరిశుద్ధుల ప్రార్థన ఎలా వెళ్ళిపోద్దండి? నువ్వు ఎక్కడి నుంచి చేసినా జట్ట స్పీడ్లో వెళ్ళిపోద్ది ర్యాకెట్లాగా దేవుడి సన్నిధికి. అదే మనలో పాపం ఉంటే గాలిలో కలిసిపోద్ది, అంతే. అక్కడ దాకా వెళ్దాం. మనమేంటో వెళ్ళిపోయింది అనుకుంటాం. వెళ్ళిపోయింది, ఈ పాటికి చేరిపోయింది, ఈ పాటికి నీసాడు, ఈ పాటికి ఆలకించాడు, ఈ పాటికి జవాబు ఇవ్వడం మొదలెట్టేసాడు, ఈ పాటికి కార్యం చేసాడు, మొదలెట్టేసాడు అనుకుంటాం. గాలిలో మేడలు కట్టేసుకోవడమే. కానీ ఇంతకీ పని జరుగుతుందా లేదా అన్నది ఎవరని చూసుకో. నీకోసం చాలా ప్రార్థన చేశానమ్మా, చాలా ప్రార్థన చేశాను సహోదరుడా, చాలా ప్రార్థన చేశాను. అబ్బాయి అద్భుతం చేసేపోతున్నాడు దేవుడు. చూపించేసాడు దర్శనం, అద్భుతంగా వాక్యం వచ్చేసింది, అద్భుత కార్యం చేసేపోతున్నాడు, భీకర కార్యం చేసేపోతున్నాడు. నేను చాలా గట్టిగా ప్రార్థన చేశాను నీకోసం, దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాకు తెలియపరిచాడు, నీకు స్వస్థత వచ్చేస్తుంది. ఎక్కడ స్వస్థత? నువ్వు చెప్పిన సంవత్సరం అయింది, స్వస్థత లేదు, ఏమీ లేదు. ఆ మనిషిని ముఖం వంక అలా కనబడినప్పుడల్లా చూడవే, ఏమ్మా నాకు స్వస్థత వచ్చేస్తుందని చెప్పావు కదా సంవత్సరం క్రితం, ఇదిగో ఇప్పటికీ ఇలాగే ఎడుతున్నాను, స్వస్థత వచ్చేస్తుంది కదా అని చెప్పావు కదా అయ్యా, అప్పుడే సంవత్సరం అయింది, ఇంకా రోగం ఎక్కువైంది తప్ప రోగం తగ్గలేదు. నీ అప్పులన్నీ తీరిపోతాయని చెప్పావు కదా ప్రార్థన చేస్తుంటే, దేవుడు చూపించాడని చెప్పావు కదా. నీ అప్పులన్నీ తీరిపోతున్నాయి, దేవుడు చూపించాడని చెప్పావు కదా. అప్పులన్నీ ఇంకా ఎక్కువయ్యావు కానీ తీరలేదు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది కానీ అప్పులన్నీ ఇంకా ఎక్కువయ్యాయి. ఇవి కూడా మోసపు మాటలే. ఇవి కూడా ఏంటండి, ఇలాగా అవతల మనుషులతో మనం మాట్లాడడం కూడా మోసపు మాటలే. జాగ్రత్త. అనవసరంగా లేనిపోని ఆశలు కలిగించి అవతలని ఆశలు కలిగిస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త. మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. తర్వాత మనం చదువుదాం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-7 వచనాలు. రోమా 8, 5-7. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనస్సు ఎవరిలో ఉంటుందో వారు మరణం పొందుతారు అని రాయబడి. అంటే శరీరానుసారమైన మనస్సు దేవుని దృష్టికి ఎలా ఉంది? పాపముగా ఉన్నది. శరీరానుసారమైన మనస్సు ఎవరిలో ఉందో వాడు లేదంటే ఆమె దేవుని దృష్టికి ఎలాగున్నారు? పాపులుగా ఉన్నారు.
శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, దైవ చిత్తానుసారమైన మనస్సు, ఇవన్నీ కూడా మనం బైబిల్ స్టడీలో కొన్ని వారాల పాటే నేర్చుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే చాలా కష్టం. కానీ కాబట్టి మనం తెలుసుకోవాల్సింది శరీరానుసారమైన మనస్సు పాపము. ఏంటి? శరీరానుసారమైన మనస్సు పాపం. చదవండి మళ్ళీ ఒకసారి 5వ వచనం నుంచి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే శరీరానుసారులు ఆత్మానుసారులు. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము. ఆత్మానుసారులు నిత్య జీవాన్ని పొందుకుంటారు, శరీరానుసారులు మరణాన్ని పొందుకుంటారు. క్రైస్తవులు శరీరానుసారుల ఆత్మానుసారుల? క్రైస్తవులు శరీరానుసారుల ఆత్మానుసారుల? ఏంటండి చెప్పాలి? మీలో ఆత్మానుసారులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎత్తాలి. 1 2. మీలో శరీరానుసారులు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. శరీరానుసారులు ఎంతమంది ఉన్నారో? 1. ఆత్మానుసారులు ఎవరున్నారంటే చేతులు ఎత్తలేదు. అంటే దాని అర్థం ఏంటి? వారు శరీరానుసారులే. మరి శరీరానుసారులు చేతులు ఎత్తండి, దానికే ఎత్తట్లేదు. ఇప్పుడు అది కాకుండా ఇది కాకుండా ఉన్న వర్గం ఏ వర్గం? బైబిల్ ప్రకారంగా నులివెచ్చని వర్గము. ఏ వర్గం? నులివెచ్చని వర్గము. ఈ నులివెచ్చని వర్గానికి ఏం జరుగుతుందని చెప్పాడు బైబిల్లో? అంటే దాని అర్థం ఏంటి? అంతేనా? ఇప్పుడు శరీరానుసారులు ఆత్మానుసారులు. ఖచ్చితంగా క్రైస్తవులు క్రైస్తవ్యంలోకి రాకముందు ఎవరు అంటే శరీరానుసారులే కదండి. మనం దేవుని యందు విశ్వాసం ఉంచకముందు, దేవుడిని నమ్ముకోకముందు, దేవుడి తట్టు తిరగకముందు మనం ఎవరో శరీరానుసారులమే. కానీ తర్వాత ఏమవ్వాలట? ఆత్మానుసారులు అవ్వాలి. తర్వాత ఏమవ్వాలి? ఆత్మానుసారులు అవ్వాలి. ఎవరి వల్ల అవుతాం ఆత్మానుసారులుగా? ఎవరి వల్ల? ఆత్మ వలన. అక్కడే ఉంది జవాబు. ఆత్మానుసారులు ఎవరి వల్ల అవుతారు? ఆత్మ వలనే అవుతారు. ఇప్పుడు క్రైస్తవులు శరీరానుసారులుగా ఉన్న క్రైస్తవులు ఆత్మానుసారులు అవ్వాలంటే ఏమవ్వాలి? ఆత్మ చేత నింపబడాలి, ఆత్మ చేత ముద్రించబడాలి, ఆత్మ చేత అభిషేకం పొందుకోవాలి. ఆ ఆత్మ చేత ముద్రించబడి, ఆత్మ చేత నింపబడి, ఆత్మ బాప్తిస్వం పొందుకొని, ఆత్మ చేత అభిషేకం పొందుతున్న వారు ఏమవుతారు? ఆత్మానుసారులు అవుతారు. ఆత్మానుసారుల్లో ఏవి కనబడాలి? ఆత్మ ఫలాలు కనబడాలి. ఆత్మ ఫలాలు ఎవరిలో కనబడుతున్నాయో వారే దేవుని దృష్టికైనా మనుషుల దృష్టికైనా వారు ఆత్మానుసారులు. శరీర కార్యాలు అనబడినవి ఎవరిలో కనబడుతున్నాయో వారు శరీరానుసారులు. శరీర కార్యాలు కనబడుతున్నాయంటే శరీరానుసారులు, ఆత్మ ఫలాలు కనబడుతున్నాయి అంటే ఆత్మానుసారులు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా శరీర కార్యాలను కలిగి శరీరానుసారులుగా శరీర సంబంధమైన మనస్సుతో మనం ఒకవేళ చివరి వరకు జీవిస్తే ఖచ్చితంగా చనిపోయేటప్పటికి ఆ మనిషి శరీరానుసారుడే. కాబట్టి ఆ మనిషిలో ఉన్నది శరీరానుసారమైన మనస్సే. కాబట్టి ఆ శరీరానుసారుడికి, ఆ శరీరానుసారమైన మనస్సు ఉన్నవాడికి దేవుడు విధించే శిక్ష ఏమిటి? మరణము. ఏంటి? మరణము. క్రైస్తవుడైనా సరే, క్రైస్తవుడిగా మారినా సరే వాడు ఏం పొందవలసిందే? మరణం పొందవలసిందే.
అంటే అగ్నిగుండం పాలు అవ్వాల్సిందే. ఎందుకంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆత్మానుసారుడుగా మారకుండా శరీరానుసారుడుగా ఉండిపోయి శరీరానుసారమైన మనస్సుతో శరీరానుసారమైన ఇచ్చలను కలిగి ఉండి శరీర ఆశలను కలిగి ఉండి నువ్వు శరీరానుసారుడుగా చనిపోతే దేవుడి దృష్టికి పరలోకంలో జీవించే అవకాశం పొందుకోలేవు. ఈనాడు క్రైస్తవుల్లో సగానికి సగం ఆత్మానుసారులు శరీరానుసారులు ఉంటున్నారు, సగానికి సగం శరీరానుసారులు ఉంటున్నారు. క్రైస్తవులే చాలా సంవత్సరాల క్రితం నమ్ముకున్నవారే, ఎప్పుడో బాప్తిసం తీసుకున్నవారే, ఎప్పటి నుంచో చర్చికి వెళ్ళేవారే, ఎప్పటి నుంచో వాక్యం చదివేవారే, ఎప్పటి నుంచో ప్రార్థనలు చేసేవారే, ఎప్పటి నుంచో వాక్యం వింటున్నవారే, కానీ శరీరానుసారులుగానే బ్రతుకుతూ ఉంటారు చాలామంది. ఆత్మానుసారులుగా బ్రతకకుండా శరీరానుసారులుగా శరీరానుసారమైన మనస్సుతో జీవిస్తూ ఉంటారు. వాళ్ళ ఆత్మచేత నింపబడలేదు కాబట్టి, ఆత్మచేత ముద్రించబడలేదు కాబట్టి, ఆత్మచేత అభిషేకం పొందుకోవట్లేదు కాబట్టి వారు ఆత్మానుసారులుగా జీవించలేరు, ఆత్మ ఫలాలు ఫలించలేరు. ఆత్మచేత నడిపించబడేవాడు ఆత్మానుసారుడు, శరీరం చేత నడిపించబడేవాడు శరీరానుసారుడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరానుసారమైన మనస్సు మరణము. ఏమనుంది అక్కడ? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడదు. శరీరానుసారమైన మనస్సు కలిగిన శరీరానుసారుడు దేవుడికి ఏటట విరోధిగా ఉన్నాడు. దేవుని విరోధులకు దేవుని రాజ్యంలో దేవుడు స్థానం ఇస్తానని చెప్పాడా? చెప్పలేదు. విరోధులను దహించబో అగ్ని అని ఉంటుంది బైబిల్లో. విరోధులను దహించబో అగ్ని, ఆ అగ్నికి పాత్రులు అవుతారు. కాబట్టి దేవునికి మనం ఏమవ్వకూడదు, విరోధులు అవ్వకూడదు. మనం ఏమయ్యాం? దేవుడికి పిల్లలం అయ్యాం కదా. దేవునికి మనం పిల్లలం అయ్యాం, భక్తులం అయ్యాం, శిష్యులం అయ్యాం, విశ్వాసులం అయ్యాం, ఎన్నో మనం అయ్యాం. కాబట్టి దేవుడికి మనం విరోధులం అవ్వకూడదు. దేవుడికి విరోధులం ఎప్పుడవుతాం? మనం దేవుని పిల్లలు దేవుడికి విరోధులు ఎప్పుడవుతారు? దేవుని పిల్లలు, దేవుని భక్తులు, దేవుని శిష్యులు, దేవుని విశ్వాసులు దేవునికి విరోధులు ఎప్పుడవుతారు? ఆయనకి విరోధమైన పాపాలు కలిగి ఉన్నప్పుడు. దేవునికి విరోధమైనది ఏంటి? పాపం. దేవుడికి విరోధమైనది ఏంటి? పాపము అనేది దేవుడికి విరోధమైనది. కాబట్టి ఏ క్రైస్తవుడిలో దేవునికి విరోధమైన పాపాలు ఉన్నాయో అప్పుడు ఆ పాపాలను బట్టి ఆ క్రైస్తవుడు లేదంటే ఆ క్రైస్తవురాలు ఏమవుతున్నారు? దేవునికి విరోధులవుతున్నారు. దేవుడికి విరోధులైనప్పుడు వెంటనే వాళ్ళు పిల్లలుగా ఉన్న స్థితిని వాళ్ళు కోల్పోతున్నారు, శిష్యులుగా ఉన్న స్థితిని పోగొట్టుకుంటున్నారు, భక్తులుగా ఉన్న స్థితిని చేజార్చుకుంటున్నారు అన్న సంగతి. విరోధిగా ఉండి పిల్లలుగా ఉండగలమా? విరోధిగా ఉండి శిష్యులుగా ఉండగలమా? విరోధిగా ఉండి భక్తులుగా ఉండగలమా? ఉండలేము. అంటే మన దృష్టికి మనం భూమి మీద ఉండొచ్చేమో, కానీ దేవుడి దగ్గర విరోధులుగా ఉన్నప్పుడు భక్తులుగా మనం చలామణి భూమి మీద అయిపోయినా దేవుడి దగ్గర అవ్వం, భక్తులుగా దేవుడి దగ్గర ఎంచబడం. కాబట్టి దేవుని దృష్టికి విరోధమైన పాపాలు మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి విరోధులం అవుతాం. ఇప్పుడు దేవునికి విరోధులు ఎవరట? శరీరానుసారమైన మనస్సు కలిగిన శరీర సంబంధులు దేవునికి విరోధులై ఉన్నారు. కాబట్టి శరీరానుసారమైన మనస్సు పాపము. శరీరానుసారమైన మనస్సు ఏంటి? పాపం. శరీరానుసారమైన జీవితం పాపం. శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవడం పాపం. శరీర ఆశలు నెరవేర్చుకోవడం పాపం. ఏంటండి? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శరీరానుసారమైన మనస్సు పాపం మనలో ఉండడానికి వీల్లేదు. అక్కడ ఏమంటున్నాడు? ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు
లోబడదు. శరీరానుసారులు ధర్మశాస్త్రానికి లోబడరు. శరీరానుసారమైన మనస్సు కలిగిన శరీరానుసారులు దేవుని వాక్యానికి లోబడరు. దేవుని వాక్యానికి ఏమనరు? లోబడరు. వారు దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వారు దేవుని వాక్యానికి లోబడరు. వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని రాసుకుంటారు, అన్నీ జరుగుతాయి, కానీ వారు వాక్యానికి ఏమవరు? లోబడరు. వాక్య ప్రకారంగా బ్రతకరు. ఏ మాత్రము వాక్యానికి వారు లోబడరు. కాబట్టి మనము శరీరానుసారులుగా ఉన్నామా, ఆత్మానుసారులుగా ఉన్నామా? ప్రతిరోజు మనం శరీరానుసారులుగా బ్రతుకుతున్నామా, లేదంటే ఆత్మానుసారులుగా బ్రతుకుతున్నామా మనము చూసుకోవాలి. శరీరానుసారమైన మనస్సు ఏంటి? దేవునికి విరోధము. దేవునికి విరోధము. ఆత్మానుసారమైన మనస్సు అంటే ఆత్మ ఫలాలతో కూడిన జీవితం, ఆత్మ ఫలాలు ఫలిస్తున్న బ్రతుకు ఎవరిలో ఉందో వారు దేవునికి నిజమైన పిల్లలుగా, వారు దేవునికి నిజమైన శిష్యులుగా, వారు దేవునికి నిజమైన భక్తులుగా ఉంటారు. వారు మాత్రమే జీవాన్ని పొందుకుంటారు. అంతే తప్ప ఆత్మానుసారులుగా ఉండకుండా శరీరానుసారులుగా, పాపులుగా, శరీర ఇచ్ఛలు నెరవేర్చుకుంటూ, శరీర ఆశలు కలిగి, శరీర కోరికలు కలిగి జీవిస్తూ ఉంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవునికి విరోధులుగానే ఉంటారు తప్ప వారు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి పిల్లలుగా ఉండలేరు. దేవుడి రాజ్యానికి హక్కుదారులు అవలేరు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరానుసారమైన మనస్సు ఏంటి? పాపము. అది మరణానికి తీసుకెళ్తుంది. శరీరానుసారమైన మనస్సు ఎవరిలో ఉందో వారే శరీరానుసారులు. కాబట్టి మనము ఆ పాపానికి జీతంగా ఏం పొందుకోవాలి? మరణాన్ని పొందుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి జీవితాలు లేకుండా చూసుకుందాము. దేవుని వాక్యాన్ని ఇంకా మనం నేర్చుకుందాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, విన్న వాక్యమును విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని గ్రహించుకోవడానికి సహాయం చేయి. విన్న వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన నడవడికతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో, వాక్య ప్రకారమైన స్వభావంతో, వాక్య ప్రకారమైన క్రియలతో మేము ఫలించడానికి సహాయము చేయి తండ్రి. నీ పరలోకంలో నీతో కలిసి జీవించేలాగా సహాయం చేయి తండ్రి. నిత్య జీవాన్ని పొందుకుని నిత్య జీవములో మేము జీవించడానికి సహాయం చేయి తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభువా నాయన, నీ పరిశుద్ధ గ్రంథములో పాపాలుగా ఎంచబడినవి అన్నీ కూడా మాకు నువ్వు తెలియపరుస్తూ ఉన్నావు. ఏ ఏ పనులు పాపాలు, ఏ ఏ మనస్సులు పాపాలు, ఏ ఏ మనుషులు పాపాలు ఏమని నువ్వు తెలియపరుస్తున్నావు దేవా. ఏ క్రియలు పాపాలో, ఏ చేష్టలు పాపాలో, ఏ స్వభావం పాపము, ఏ నడవడిక పాపము మేము తెలుసుకోవడానికి సహాయం చేయి తండ్రి. పాపములు అనేవి ఏవి ఉన్నాయో, పాపములు అనేవి ఎన్నున్నాయో మేము గ్రహించుకుని ఆ పాపాలు లేని పరిశుద్ధులుగా, ఆ పాపాల జోలికి వెళ్ళని పరిశుద్ధులుగా మేము జీవిస్తూ, ఆ పాపాలు లేని పరిశుద్ధులుగా మేము బ్రతుకుతూ, మా ప్రార్థనలకు జవాబులు భూమి మీద పొందుకుంటూ, నీవు ఇచ్చిన ఆశీర్వాదాలకు వారసులంగా మేము హెచ్చించబడుతూ, తర్వాత ఈ భూమిని విడిచిపెట్టాక నీ పరలోక రాజ్యానికి, నీ నిత్య జీవానికి మేము పాత్రలు అయ్యేలాగా మీరు మాకు సహాయము చేయండి నాయన. మీరు కృప చూపించండి, మీరు దయ చూపించండి, మీరు జాలి చూపించండి. నీ వాక్యాన్ని గ్రహించుకోవడానికి సహాయం చేయి, వాక్య ప్రకారంగా బ్రతకడానికి సహాయం చేయి, వాక్య ప్రకారంగా నడుచుకుని నీకు ఇష్టలుగా మారడానికి సహాయం చేయి. మేము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ ఏ పనులు పాపాలో ఇంకా పూర్తిగా ప్రతి ఒక్క పాపము గురించి తెలుసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.